హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అనగా మనకు అక్టోబర్ 1వ తేదీన ఇవ్వబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి 3 శుభవార్తలను అయితే ప్రకటించారు. అయితే ఈ 3 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. పెన్షన్దారులకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చానండి. ఎందుకంటే మన యొక్క ఏపీలో పెన్షన్లు ఎవరైతే ప్రతి నెలా తీసుకుంటున్నారో వీరందరి పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత అయితే రద్దు చేస్తూ వస్తున్నారు. మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదంటే కనుక రద్దు అయిందనేది తెలుసుకోవాలంటే ఆ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ ఉంటుందండి. పెన్షన్ ఐడి కార్డు ఉంది కదా మీ దగ్గర, సో దాంట్లో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ యాక్టివేషన్ చూపిస్తే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇన్యాక్టివేషన్ చూపించింది అనుకోండి, పక్కన రీజన్ ఉంటుంది. ఏ రీజన్ ద్వారా వీళ్ళు ఇన్యాక్టివేషన్ చేశారనేది ఇస్తారు. సో మళ్ళీ మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు సంబంధించి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయేటటువంటి 3 శుభవార్తలు అయితే చెప్పారు. సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే మనకు ప్రతి నెల మనకేంటంటే ఏదైతే ఫింగర్ ప్రింట్ మిషన్స్ అంటే స్కానర్స్, ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ తీసుకుంటారు కదా వేలి మొదలు, ఆ మిషన్లు అనేవి మనకు గత ప్రభుత్వం నుండి ఏవైతే మిషన్లు ఉన్నాయో ఆ మిషన్లనే వాడుతూ వస్తున్నారు. ఇప్పుడు కొత్త మిషన్లు అయితే వాటి ప్లేస్లో రిప్లేస్ చేయబోతున్నారు. పెన్షన్ల పంపిణీ యొక్క మోసాలను అడ్డుకట్టు వేసేందుకు అయితే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. L1RD రిజిస్టర్ ఫింగర్ ప్రింట్ అనేది మిషన్ స్కానర్లను అయితే ప్రభుత్వం అయితే కొంటుంది. సో దీని కారణంగా 53 కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెడుతున్నారు. సో మనకేంటంటే ఈ మిషన్లు అనేవి మనకు అక్టోబర్ 1వ తేదీ నుండి అందుబాటులోకి అయితే వస్తాయి. సో ఈ మిషన్లు మీ ఇళ్లకు తీసుకొని వచ్చి మీ యొక్క వేలిముద్రలు దాంట్లోనే తీసుకొని మీకు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి రెండో శుభవార్త చూసుకున్నట్లయితే పెన్షన్దారులు ఎవరైతే అంటే ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో పోయి స్థిరపడి ఉంటారు కదా, సో వేరొక ప్రదేశంలో వెళ్ళి స్థిరపడిన వాళ్ళు ప్రతి నెల 1వ తేదీకి ముందున్నటువంటి ప్రదేశానికి వచ్చి పెన్షన్లను తీసుకొని మళ్ళీ వాళ్ళు గమ్యస్థానానికి చేరుకుంటూ ఉన్నారు. ఇలా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అయితే ఒక కొత్త ఆప్షన్ అనేది తీసుకొచ్చారు. అదేనండి ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్, పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్. సో ఈ ఆప్షన్ను యూజ్ చేసుకొని మీ యొక్క పెన్షన్ అనేది ఒక ప్రదేశంలో ఉన్న పెన్షన్ని వేరొక ప్రదేశానికి మార్చుకోవచ్చు. మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి సచివాలయాల దగ్గరికి వెళ్ళండి. సో మాకు పెన్షన్ ఇక్కడ కావాలని చెప్పేసి మీరు మొత్తం ఫిలప్ చేసేసి సో మీరు సబ్మిట్ చేశారనుకోండి, మీ యొక్క పెన్షన్ అనేది వెరిఫై అయిన తర్వాత మీ యొక్క పెన్షన్ అనేది ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి చేంజ్ చేస్తారండి. అలాగే పెన్షన్దారులకు సంబంధించి ఇప్పుడు వర్షాల కారణంగా ఏంటంటే మనకు రీసెంట్గా సెప్టెంబర్ నెల పెన్షన్లు అనేవి వర్షాల కారణంగా మనకు ఒక 3 రోజులు పంపిణీ అయితే చేశారు. మేబీ ఈ నెలలో కూడా అయితే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే వర్షాల కారణంగా కొంతమంది ఇళ్లలో నీళ్ళు రావడము, సో అక్కడికి అధికారులు చేరుకోలేకపోవడము, సో ఇలాంటి ఇబ్బందులు అయితే ఇంకా మనకు ఫేస్ చేస్తూ ఉన్నారు. సో దీని కారణంగా ఏంటంటే మేబీ మనకు అక్టోబర్ నెలలో కూడా ఇదే ఛాన్స్ అయితే ఉంది. సో మనకి ఏంటంటే 3 రోజుల వరకు పెన్షన్ల పంపిణీ అనేది జరిగే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.